హాయ్ ఫ్రెండ్స్, హలో. నేను మీ క్యాచ్ చాట్స్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇందిరమ్మ ఇండ్ల గురించి. ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇప్పటికే ఎంపికైన వారికి పంపిణీ చేసి మిగిలిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీకు చిన్న విన్నపం. అదేంటంటే, ఈ వీడియో ఎవరైనా కొత్తవారు చూస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ముందుగా మీకే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఏ విషయం ఉన్నా మీకే ముందుగా తెలుస్తుంది. కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేసి చూడడం వల్ల ఇక్కడ తెలిపే విషయాలు ఏదైతే ఉన్నాయో అవి మీకు అర్థం కాకపోవచ్చు. మళ్ళీ క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంటుంది. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు పూర్తి వివరాలు లాస్ట్ వరకు చూడగలిగితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి వీడియోను పూర్తిగా చూడగలరని మనం చేస్తున్నాను. ఇక వీడియో లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం. స్థలం కొంతమందికే ఉందన్న సాకుతోటి నగరాన్ని పక్కకు పెట్టేసిన సర్కార్ అండి. ప్రభుత్వం అయితే నగరంలో స్థలాలు లేవని చెప్పేసి పక్కకు పెట్టేస్తుంది. మిగతా జిల్లాలు ఏవైతున్నాయో అవి కట్టించి ఇవ్వడానికి ఇష్టపడుతుంది. కట్టించి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని అయితే ప్రజలైతే గొడవని గోసపెట్టుకుంటున్నారు. అయితే కాబట్టి ఇంటి స్థలం కొంతమందికే ఉందన్న సాకుతోటి తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో హైదరాబాద్ను కాంగ్రెస్ సర్కార్ పక్కకైతే పెట్టేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ప్రజలకు పంపిణీ చేయగా దాదాపు 32,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నగరం నలుమూలలో ఉన్నాయి. ఒకవేళ వాటిని పంచితే ఈ క్రెడిట్ అంతా కేసీఆర్కే వస్తుందన్న అక్కస్తోటి వాటిని తమకు పంపిణీ చేయాలని ప్రజలు ఎంత కోరుతున్నప్పటికీ అవి ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ కట్టించినవి అవి పంచడం వల్ల కేసీఆర్ క్రెడిట్కి వస్తుంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ క్రెడిట్ దక్కదన్న అక్కస్తోటి నిరుపయోగంగా ఆ ఇళ్ళనైతే ఉంచుతూ నిరుపేదలకు ఇబ్బందులు అయితే గురి చేస్తున్నదని చాలామంది ప్రజలైతే ఆవేదన చెందడం అయితే జరుగుతుంది. నిర్మించి ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లకు సిద్ధంగా ఉండగా ఎందుకు పంచడం లేదని అయితే ప్రజలు నిలదీయడం అయితే జరుగుతుంది. ఖరీదైన ప్రాంతాల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ప్రభుత్వంలో పేద ప్రజలకు ధీమాగా బతకాలనే దృఢ సంకల్పంతో వందలాది కోట్ల రూపాయలు విలువైన ప్రాంతాల్లో సకల సదుపాయాలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడం అయితే జరిగింది. హైదరాబాద్ విశ్వనగరంగా విస్తరిస్తుండటంతో శివారు ప్రాంతాల్లోని భూములు ధరలు కోట్లలోకి చేరాయి. ఆ ప్రాంతాల్లోనే నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ భావించింది. అందుకు అనుగుణంగా నగరం నలుమూలల 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అయితే నిర్మించారు. వాటిలో దాదాపు 68,000 ఇండ్ల పట్టాలను కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇంకా సుమారు 32,000 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కానీ వాటిని కాంగ్రెస్ సర్కారు నిరుపయోగంగా ఉంచుతుంది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చి కోట్ల విలువైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పక్కకు పెట్టిందని నిరుపేదలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, నిరుపేదలకు వాళ్ళకు సొంత స్థలమే లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకోవడం ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళకి అసాధ్యం కదా. వాళ్ళకి స్థలం ఉంటేనే కదా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి. శంకుస్థాపనతో కాలయాపన చేసే బదులు సిద్ధంగా ఉన్న ఇండ్లనైతే పంచితే నిరుపేదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అయితే ప్రజలైతే భావిస్తున్నారు. నగరంలో నివసించే పేదలకు సొంత స్థలం ఉండదనే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడం అయితే జరిగింది. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం సొంత స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెబుతున్నది. సొంత స్థలం ఉంటే పేదలం ఎలా అవుతామని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇందిరమ్మ ఇండ్ల పేరిట మోసం చేయకుండా సిద్ధంగా ఉన్న ఇండ్లను పంచాలని కోరుతున్నారు. నగర ప్రజలను దరఖాస్తుల పేరిట ఇబ్బందులకు గురి చేయకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇప్పటికే ఎంపికైన వారికి పంపిణీ చేసి మిగిలిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని అభిప్రాయం అయితే పడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని
మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe.